గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా మొత్తం నడుస్తుంది అంతా సేవ్ పునర్విక అనే పాప కోసం. పునర్విక అనే పాప ఒక ప్రమాదకరమైన వ్యాధితో బాధపడుతుంది. ఆ పాప ఇంజెక్షన్ ఖరీదు 16 కోట్లు. సో అందరూ కూడా ఫండ్ రైజ్ చేసి ఫండ్ డొనేట్ చేస్తున్నారు. ఆ పాప ప్రాణం కోసం అందరూ చాలా కష్టపడి పోరాటం చేస్తున్నారు. దానిలో మనం కూడా ఒక భాగం అవ్వాలని ఒక చిన్న ఉద్దేశంతో ఈ బుధవారం అంటే 24వ తారీఖు బుధవారం మన ఫ్రెండ్లీ ఫుడ్ కోర్ట్లో ఎంతైతే బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్లోంచి 50% అయితే ఆ పాప ఇంజక్షన్కి అయ్యే ఖర్చులో మనం కూడా ఒక భాగస్వామ్యం అవుదామని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఇది ఈ బుధవారం అంటే 24th బుధవారం అయితే నేనైతే ఇది ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ పెడదామని అనుకున్నా. సో దీనిలో మీరు కూడా ఒక భాగస్వామ్యం అవ్వాలని కోరుకుంటున్నా. అలాగే కాకుండా డైరెక్ట్గా డొనేషన్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఒక డొనేషన్ బాక్స్ కూడా నేను ఇక్కడ ఏర్పాటు చేస్తాను. దాని నుంచి డైరెక్ట్గా డొనేషన్ చేసినా లేదంటే మన ఫుడ్ కోర్ట్లో ఏదైనా ఆర్డర్ చేసిన ప్రతి ఐటెం నుంచి నేనైతే మనకు జరిగిన బిజినెస్లోంచి 50% అయితే ఆ పాప హెల్త్ కోసం అయితే నేను డొనేట్ చేయాలని నిర్ణయించుకున్నా. ఇది ఒక బిజినెస్ ప్రమోషనో లేకపోతే ఇంకోటి అయితే కాదు. ఎందుకంటే నేను బిజినెస్ ప్రమోషన్ కోసం ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో నా బిజినెస్ కోసం కూడా నేను వీడియోలు పెట్టలేదు. కానీ ఫస్ట్ టైం ఫ్రెండ్లీ ఫుడ్ కోర్ట్ నుంచి వీడియో ఒక పాప కోసం అయితే నేను వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది. సేవ్ పునర్విక, ఆ పాప బ్రతకాలని 16 కోట్లు పూర్తిగా అంది ఆ పాప ప్రాణం నిలబడాలని మనందరం కోరుకుందాం. మీ అందరి కృషితోటి ఈ బుధవారం 24వ తారీఖు బుధవారం అయితే మాత్రం ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ మన హైదరాబాద్ హౌసింగ్ బోర్డులో ఉన్న ఫ్రెండ్లీ ఫుడ్ కోర్ట్లో ఫండ్ రైజింగ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ఫండ్ రైజింగ్ ప్రోగ్రాంలో అందరూ పాల్గొనాలని ఖచ్చితంగా కోరుకున్నా. డైరెక్ట్గా డొనేషన్ కూడా దీంట్లో ఒక బాక్స్ అయితే ఏర్పాటు చేస్తా. డైరెక్ట్ డొనేషన్ చేసినా కూడా డైరెక్ట్ మనం ఒక పాప ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతాం. మీరు చేసి 1 రూపీ 2 రూపీస్ అయినా కూడా నా షాప్లో పర్చేస్ చేయకపోయినా సరే, షాప్లో కొనకపోయినా సరే డైరెక్ట్ బాక్స్లో మీరు డొనేషన్ చేయండి. అది డైరెక్ట్ ఆ పాపకు అందేలాగైతే మనం ఖచ్చితంగా ఆ నిర్ణయం తీసుకుని ఆ పాపలో మన వంతు మనం కృషి చేద్దామని చెప్పి అందరికీ చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్.